హీరోల్ని దైవంగా భావించే ఫ్యాన్స్ వద్ద సదరు దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తీసుకునే ప్రతి నిర్ణయంలోనే ఆచితూచి అడుగులెయ్యాలి. ఫ్యాన్స్ వద్ద ఏ చిన్న తేడా వచ్చినా లెక్కలు మారిపోతాయి. సోషల్ మీడియా ద్వారా సదరు దర్శక నిర్మాతల్ని బూతులు తిట్టేస్తారు. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా నిర్మాత ఏం రత్నం అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది అనే విషయం దాదాపు అందరికీ అర్థమైంది. కానీ ప్రమోషన్స్ చాలా పేలవంగా ఉన్నాయి. సుమారుగా 5 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించిన చిత్రం. మా హీరో పవన్ కళ్యాణ్ ఎంతో శ్రద్ధ పెట్టి ఇష్టంతో చేసిన సినిమాకి ఇంత నీచమైన ప్రమోషన్స్ చేస్తావా అంటూ ఫ్యాన్స్ ఆయన్ని సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి మరీ బూతులు తిట్టారు. ఇది రత్నం వరకు చేరడంతో ఆయన ఈ కామెంట్స్ ని చూసి చాలా బాధపడ్డారు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను. కళ్యాణ్ గారితో సినిమా తీస్తే ఫ్యాన్స్ జీవితాంతం గుర్తుంచుకునేలా ఉండాలి అనే తపనతో ఎక్కడా తగ్గకుండా ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని ఈ సినిమా పూర్తి చేశాను. ఫ్యాన్స్ నాకు ఇలాంటి సమయంలో సపోర్ట్ గా ఉండాల్సింది పోయి నన్నే తిడుతున్నారు అంటూ ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పుకుని వాపోయారట. అయితే ప్రమోషన్స్ విషయంలో హరిహర వీరమల్లు టీం విఫలమైందనే వార్త వాస్తవం. దానివల్ల కనీవిని ఎరగని రేంజ్ అంచనాలు ఏర్పాటు చేసుకోవాల్సిన ఈ సినిమా కేవలం మామూలు రేంజ్ అంచనాలకే పరిమితమైంది. ఉప ముఖ్యమంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న మొట్టమొదటి సినిమా ఇది. ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా ఉండాలని ఫ్యాన్స్ కోరుకోవడంలో తప్పులేదు. కానీ నిర్మాత బాధ కూడా అర్థం చేసుకోవాలి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నష్టపోవాలని నిర్మాత అనుకుంటారా? లేదు కదా. వాళ్ళ శక్తికి తగ్గట్టు ఎన్నెన్ని చేయాలో అన్ని చేస్తున్నారు. నేడు ఈ సినిమా నుండి తారా తారా అనే ఐటెం సాంగ్ రిలీజ్ అయింది. చెన్నైలో ప్రముఖుల మధ్య ఈ పాటని రిలీజ్ చేశారు. రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ ఈవెంట్ లో నిర్మాత ఏం రత్నం కాస్త ఎమోషనల్ గా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టాను. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉంది. కాస్త మీడియా మాకు ఈ సమయంలో సహకారం అందించాలి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. కొంతమంది ఫ్యాన్స్ అతని పరిస్థితి అర్థం చేసుకోండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అంటూ తిడుతున్న ఫ్యాన్స్ పై కూడా విరుచుకుపడుతున్నారు.